Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీలో నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలో డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటి ప్యాటర్న్లో సొల్యూషన్స్ అనే చాప్టర్లోని వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి డైల్యూషన్ ప్రిన్సిపల్ మీద ట్రిక్ అప్లై చేసి వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఎలా విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ చాలా డిఫికల్టీగా ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విషయంలో. ఎందుకు అని అంటే ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలో బేస్ చేసుకొని ఆర్గానిక్లో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, మెకానిజమ్స్, ఇలా రియాక్షన్స్ ప్యాటర్న్ ఉంటుంది. ఇనార్గానిక్ వచ్చేసరికి పీరియాడిక్ ట్రెండ్స్, ప్రాపర్టీస్, సమ్ కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ కెమిస్ట్రీలో లాస్, మెకానిజమ్స్, ప్రాబ్లమ్స్, సింప్లిఫికేషన్ ఇవన్నీ కూడా ఓవరాల్గా కలుపుకుంటే హ్యూజ్ కాన్సెప్ట్స్ మీద ఒక్కసారిగా ఎగ్జామ్లో అప్లై చేసేటప్పుడు డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని రిడ్యూస్ చేయడానికి ట్రిక్స్, టిప్స్, నిమోనిక్, సింపుల్ వేలో అనేటువంటిది సమ్మరీ టేబుల్ ఇటువంటివి హెల్ప్ఫుల్ జరిగి ఎగ్జామినేషన్స్లో 30% స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ చేయడానికి మీరు ఈ విధంగా నిమోనిక్ టిప్స్ వేలో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫార్ములా వచ్చేసి C1V1 is equal to C2V2. సో ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీరు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో నేర్చుకొని ఉంటారు. ఇక్కడ డైరెక్ట్గా నేను ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి, టిప్స్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ C1 అంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. C2 అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్. V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్, V2 అంటే ఫైనల్ వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ C1 అనే పొజిషన్లో మీరు మొలారిటీ అనే టర్మ్ తీసుకోవచ్చు, నార్మాలిటీ తీసుకోవచ్చు, వెయిట్ బై వాల్యూమ్ తీసుకోవచ్చు, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ తీసుకోవచ్చు. ఏవి అడిగినా కూడా ఈ 4 కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో C1 దగ్గర మీరు ఆ వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవాలి. వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే మీకు డైల్యూషన్ ప్రిన్సిపల్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. 2019లో క్వశ్చన్ ఈ విధంగా డైల్యూషన్ ప్రిన్సిపల్ మీద అడిగారు. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు 50 ml ఆఫ్ 1 మొలారిటీ NaOH టు మేక్ 0.25 మొలారిటీ సొల్యూషన్. సో క్వశ్చన్ ఏమడిగారు చూడంగానే, సో వాటర్ అనేటువంటిది యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇది డైల్యూషన్ కిందికి వస్తుంది. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ అంటే C1V1 is equal to C2V2 అని చెప్పాము. ఇక్కడ మనకు గివెన్ కండిషన్ ఏమేం ప్రొవైడ్ చేశారు, V1 అంటే 50 ml ఇచ్చారు, M1 అంటే 1 మొలారిటీ ఇచ్చారు, M2 అంటే 0.25 ఇచ్చారు. సో C1 దగ్గర మొలారిటీ పెట్టుకోండి, M1V1 is equal to M2V2 అవుతుంది. సో మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, హౌ మచ్ వాటర్
అడిషన్ అంటే V2 అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో V2 ఈజ్ ఈక్వల్ C1 V1 డివైడెడ్ బై C2 అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 into 50 డివైడెడ్ బై 0.25 చేస్తే 200 ml వాటర్ వస్తుంది. సో మనకు టోటల్గా వాల్యూమ్ ఎంత ఉందండి? 200 ml ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని జేఈ మెయిన్స్ 2026 వరకు అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.